ఉన్నాడు సాయి. సాయిలు దేవుడి కృప ఎరిగినట్టువాడు, దేవుడి కృపలో దేవుడి జ్ఞానంలో పెరుగుతున్నట్టు వ్యక్తి ఆయన. కాబట్టి చాలా అద్భుతాలు చేశారు. దేవుడి యొక్క జ్ఞానాన్ని కూడా చాలా పనిగా వివరించినారంటే ఆయన. కీర్తన గ్రంథం మనం చూసినప్పుడు దావీదుకు ఉన్నటువంటి గొప్ప తలాపు ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్. ఆయన శాస్త్రపరమైన జ్ఞానం, ఖగోళ శాస్త్రం బాగా చదివాడు. మరి ఆయన ఏం చదువుకోవడం తెలియదు. కానీ ఈనాడు ఆయన రాసించినటువంటి మాటలు ఈనాడు స్పేస్ టెక్నాలజీ అనగా అంతరిక్ష పరిశోధనలో ఉన్నటువంటి మానవుల యొక్క జ్ఞానాన్ని పోల్చినప్పుడు దావీదు రాసినటువంటి ఆ మాటలో ఒకటి కూడా తప్పు లేదు. తప్పు ఉందని చెప్పడానికి శాస్త్రజ్ఞులు ఎవరు కూడా లేదు. అది అజ్ఞానంలో ఒక జ్ఞానం కలిగి ఉంటున్నారు, ప్రభు కృపలో కలిగి. సరే, కాబట్టి ఇక్కడ దావీదు ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యం కనబడతాడు. రెండవది ఆయన మెఫీబోషెత్ కనబడతాడు. మెఫీబోషెత్ ఎవరికి సాదృశ్యంగా ఉంటుందంటే ఒకప్పుడు ఆదాము ఏదైనా చోట్ల దేవుడితో చక్కటి సహవాసం కలిగి సంతోషిస్తున్నాడు. అయితే పాపంలో పడిపోయిన తర్వాత ఆదాము దేవుని యొక్క తండ్రిని పోగొట్టుకున్నాడు, ఏదో తోటను పోగొట్టుకున్నాడు, నిరాశ భయంతో దేవునికి దూరం. కానీ మెఫీబోషెత్ అనే వ్యక్తి ఇక్కడ ఈ ఆదాము సాదృశ్యంగా ఉన్నాయి. ఒకప్పుడు సౌలు కుటుంబంలో యోనాతాను పుట్టిన కుమారుడు ఆ రాజనగరంలో ఎంతో సంతోషంగా ఆనందిస్తున్న వ్యక్తి పరిస్థితులు విషమించినప్పుడు భయంతో పారిపోయాడు. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అంటే ఆయన ఆ లోదే బాడలో దాక్కున్నాడు. ఆదాము పాపం చేసి దూరంగా అయినప్పుడు నిరాశ భయంతో ఏమి ఘోరంగా చీకటిలో మనాంధకారంలో దాక్కున్నాడు. పాపం అంత భయంకరంగా తీసుకుంది. కానీ ఇతను లోదే బాడలో దాక్కున్నాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయారు, పరిస్థితులు విషమించుకున్నాయి, ఇంకా శత్రువు భయం వచ్చేసింది, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తి వెళ్తున్నాయి. కాబట్టి పరిగెత్తి వెళ్తున్నప్పుడు పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంటే కుడిపుతాను. ఎందుకు కాలు విడిపోయాయి? 5 సంవత్సరాలప్పుడు 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ తన తల్లి చనిపోయాడు నిజంలో, తన తాతగారు చనిపోయాడని ఎరిగి తను తెలుసుకున్నటువంటి దాడి తను తీసుకొని పరిగెత్తి పారిపోతున్నప్పుడు 4వ అధ్యాయంలో అక్కడ కింద పడిపోయినప్పుడు 2 కాళ్ళు విరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 4:2లో సౌలు కుమారుడు యోనాతాను చూసిన వాడు ఒకడు ఉండేది. ఇజ్రాయెల్ నుండి సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ళ వాడు. దాడి వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కూర్చు వాడాయి. వాడి పేరు మెఫీబోషెత్. ఎలా జరిగిందో అక్కడ ఇవ్వబడింది. నేను కూర్చువాడైపోయింది. పాపం మానవ జీవితంలో కుడితనం చేస్తుంది, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని తీరుస్తుంది, పూర్తిగా మరణ భయంతో నిరాశ తీరుస్తుంది. హృదయ బాధలో ఉంటున్నారు. హృదయ బాధలు అంటే లో అంటే లోన్ అర్థం, డిజైర్ అంటే హ్యాచర్ హృదయ బాధ అంటే నో ప్యాషన్, నో హ్యాచర్ అంటే అతికి లేనటువంటి ఎలాంటి ఇది పాపం వల్ల మానవుడికి ఏమవుతుందంటే చీకటిలో రణాంబిక కాలంలో మానవుడు చీకటిలో రణాంబిక కాలం అది పరిస్థితి. కాబట్టి హృదయ బాధలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే మరణ భయంలో ఉన్నాయి. చూడండి, భయం ఎప్పుడు ప్రారంభమైందండి మానవ జీవితంలో? భయం ఎప్పుడు నుంచి వచ్చిందంటే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ భయము ఆదాము దేవుడితో తలచిపోట సమాధానంగా జీవించిన భయం లేని వారుగా జీవిస్తూ వచ్చినారు. పాపంగా పడిపోయిన తర్వాత మొట్టమొదటి ఆదాము యొక్క నోట్లో తెచ్చిన మాట ఏంటంటే 3వ అధ్యాయము 8వ వచనం. నీ స్వరం వెళ్ళినప్పుడు ఒకటి దిగంబరిగా ఉంటేనే, రెండవది భయపడితేనే, మూడవది బాగుంటుంది హైడింగ్. ఇది కాన్సెప్ట్ పాపం యొక్క అలిసి ఏంటంటే దిగంబరితనం. నువ్వు దిగంబరి అని అడగడం లేదు అని అంటారు. దిగంబరి చూసిందంటే లేమిలో నిరాశలో నిలుచుకునే సమర్థాన్ని పోగొట్టుకుని
ఆలోచన. రెండోది భయము, మరణ భయం, భయం వచ్చేది. మూడోది దాగుకున్నాడు, హైడింగ్ హిమ్సెల్ఫ్. పాపంలో జీవించే వ్యక్తి కూడా దేవుని యొక్క మంచితనాన్ని చూడలేదు. రెండోది దేవుని తండ్రి నిలబడలేదు. పాపం అతన్ని డ్రైవర్. చూడండి ఇక్కడ 4వ అధ్యాయంలో ఖైదీలను గుర్తుంటారు. 11వ వచనం చూడండి. 4వ అధ్యాయము 12 కూడా చదవమ్మా. ఎరివేయబడి దిగులు పడుతూ భూమి మీద దేశ దిమ్మలైతమో make you separate from the God and make you wander freely on the land. భూలోకంలో మానవుడు ఈనాడు మరి దేశ దిమ్మడిగా జీవిస్తున్నాడు. గమ్యం లేని వాడిగా కనబడుతుంది. ఒక గమ్యం లేదండి మానవుడికి. ఎందుకు జీవిస్తున్నారో తెలియదు, ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు మోసం చేస్తున్నారో తెలియదు, ఎందుకు తాను కుట్ర చేస్తున్నారో తెలియదు, ఎందుకు ఇతరులు చంపుతున్నారో కూడా తెలియదు. అదే చూడండి, ఈ భాగంలో నా అంశం ఏంటంటే టెక్స్ట్ ఏంటంటే గాడ్ గ్రేస్ ఎగ్జిబిషన్ మేనిఫెస్టెడ్ ద బ్యాలెన్స్ ఫీల్డ్. అది దాని మాట్లాడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి. గాడ్ గ్రేస్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద బ్యాలెన్స్ ఫీల్డ్. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి జీవితంలో, నిరాశతో నిస్పృహతో మరణ టైంలో ఉన్నటువంటి ప్రజల పట్ల దేవుని యొక్క కృప ఎలా ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని కూడా ప్రత్యక్షపరచబడ్డప్పుడు జీవితాలు ఎలాగూ తిరిగి మార్పు చెందుతున్నాయి, తిరిగి సమకూర్చబడుతున్నాయి. చదవబడడానికి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం గట్రాలు చూసినప్పుడు ఆయన ధనవంతుడు అయింది మన కొరకు. వై బికెమ్ పూర్, వై బికెమ్ పావర్టీ, ఎందుకండి ఈనాడు జీవి ఇజ్రాయెల్ దట్ ఈస్ రిచ్ లైఫ్. అలాగా నేను అవిశ్వవంతుడిగా చేసిన నిమిత్తమై నువ్వు పోగొట్టుకున్న సమర్థమైనటువంటి జీవితాన్ని నష్టపరుచుకున్న దరిద్ర జీవితాన్ని తిరిగి సమకూర్చి ఆయన బలదగ తిరిగి ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేస్తున్నాయి. దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. చూడండి, ఇక దావీదు దేవుని సాదృశ్యంగా కనబడుతుంది. తర్వాత ప్రతిపక్షతో పాపం, మానవ పాపం అని వచ్చింది, పులిస్తాన్ని వచ్చింది అని చూస్తూ వచ్చాడు. దాన్ని కుంటివాడు అయిపోయాడు. రెండవది మన టైంతో లొదేబాలో దాక్కున్నాడు. లొదేబాల్ అంటే పచ్చిక లేనటువంటి స్థలం, జన సంచారం లేనటువంటి స్థలం, నిరాశలో నిష్పతో లేవులో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. మనం ఏం వస్తుందంటే శత్రువు దావీదు ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అంతకుముందు రాజుని ఇంకో శత్రురాజు జయించినట్లయితే ఆ శత్రురాజు సింహాసనం పెట్టిన తర్వాత అంతకుముందున్నటువంటి ఆ రాజుకు సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటాడు 3 నెలలు పెట్టేస్తే చదువుతారు. ఎందుకంటే మరలా వాడు ఈ సింహాసనం మీదకి వస్తాడేమో అని చెప్పి ఆ దినాల్లో రాజకీయంలో ఉన్నటువంటి శిలాస్తుంది. కాబట్టి దావీదు సింహాసనం మీద వచ్చిన తర్వాత మెఫీబోషెత్ అనుకున్నాడు. మెఫీబోషెత్కి రాజు దావీదు శత్రువు అయిపోతాడు. కాబట్టి ఆ భయం చేత దాక్కున్నాడు. దావీదు మరి వెతుకుతున్నాడేమో సైన్యాన్ని పంపించి సౌలుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, శేషం ఉన్నారా, రేపు నా రాజ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు దండయాత్ర చేస్తారేమో అని వెతుకుతున్నాడనే ఉద్దేశంతో దాక్కున్నాడు. కానీ దావీదులో ఉన్న మనసు మరి అక్కడికి వెళ్ళేది. అప్పుడు అంటున్నారు, ఇక్కడ జీవ అని ఒకడు అంటున్నారు. దావీదు అక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఏమేంటంటే, నేను ఉపకారం చూపుటకు ఎవరైనా ఉన్నారా అని అన్నారు. అని ఏమంటున్నాడు ఆ మాటలు ఎందుకు జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యం రాసినా సరే దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. ఇక్కడ అంటున్నారు, దావీదు ఏమంటున్నారు చూడండి, ఏమంటే యెహోవా నాకు దయ చూపినట్టుగా నేను ఉపకారం చేయటం. ఒక వ్యక్తి దేవుని కృపలో జ్ఞానంలో ఎదుగుతున్నానంటే నువ్వు అండర్స్టాండ్ ఆ దేవుని కృప నీకు ఎలా దొరికింది? చాలా ఉచితంగా దొరికిందండి. దేవుని చేత నువ్వు ప్రస్తుతం నిలబడిన వ్యక్తి నువ్వు అలాగే కాన్ఫిడెంట్గా ఉండవు. దాని గురించి పడితే దాంతో చూడు యూ ఎక్స్టెండ్ వేస్ట్ ఇతరులకి దాన్ని పంచుకునేటటువంటి మనసు ఉంటుంది. అది దేవుని కృప. దేవుని కూడా మనసు అదండి, ఇచ్చే మనసు ఇది నేచర్. అమెరికన్స్ వాళ్ళంతా కూడా ఈ కృప ఎదుగుతూ వచ్చినారు. అందుకే వాళ్ళు అనేక దేశాలకు ఇచ్చేటటువంటి ప్రజలుగా వాళ్ళు
మనసు సిద్ధపడుతుంది. దే ఆర్ గ్రీనింగ్ పీపుల్. అందువల్ల వాళ్ళ దేశం అంచెలంచెలుగా దేవుని కొరకు పొందుతూ వాళ్ళు పెరుగుతూ వచ్చినారు. కానీ మన దేశంలో ప్రజలు ఓన్లీ టేకింగ్ పీపుల్. యూ డోంట్ వాంట్ టు గివ్ టు అదర్స్. దట్ ఈస్ అవర్ మైండ్. దట్స్ నాట్ గాడ్లీ మైండ్. దట్స్ నాట్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు మనసు కాలేదు. కాబట్టి యేసు ప్రభు మనసు ఖరీదు వాడిగా అవుతున్నాడు. ఖరీదు జ్ఞాపకం లేదు. ఇక్కడ దేవుని యొక్క జ్ఞానం ఏమవుతుందంటే వాట్ ఆర్ ది గాడ్. కాబట్టి జ్ఞానం ప్రేరేపిస్తుందంటే దావీదును నీ ఖరీదైన కృపకు అనుభవించినటువంటి నిరాశ్రమైనటువంటి వారికి అందజేయమని చెప్పి దేవుని యొక్క మనసు దావీదును బలోపేతం చేస్తారు. నేను నన్ను దేవుని కృప పొందిన వాడైతే అనుభవిస్తుంటే ఊరికే ఉండలేదు. ఇతరుల కృప నన్ను ఉండలేదు. ఇతరులు నిరాశలో తీసుకున్నలో కష్టాలు శ్రమలో ఉంటే చూస్తూ ఉండలేమండి. డాక్టర్ లివింగ్స్టన్ ఆ జనాల్లో ఆయన గొప్ప వైద్యుడైంది. ఆ జనాల్లో మెడికల్ వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఎంతో ఆశ చదివించారు. ఎందుకు చదివించారని జనాలు డాక్టర్లు చదువుతున్నారు. వచ్చిన తర్వాత రిటర్న్స్ వస్తాయి అంటే కదండి. డెవలప్మెంట్ గవర్నమెంట్ తల్లిదండ్రులు ఎందుకు చదివించారు, అసలు ఉద్యోగం చేయాలంటున్నారు. ఆయన ఎక్స్పెక్ట్ చూపించినాను. కానీ ఇక్కడ డాక్టర్ లింగ్ అన్న తల్లిదండ్రులు చెప్పాడు, ఐ వాంట్ టు గో టు ఆఫ్రికా అని. చీకటి దేశాలకు వెళ్ళి మనుషులు నరమాంస పక్షం వెళ్ళి వాళ్ళ మధ్య దేవుని సువార్తను ఏర్పాటించారు. ఇక ఎందుకంటే దేవుని కృప నన్ను బలవంతం చేస్తుంది అన్నాడు. దేవుని కృప దేవుని జ్ఞానం చేస్తుంటే నేను బలవంతం చేస్తాను. కాబట్టి ఇది ఒక వెళ్ళే మనం అక్కడ వాళ్ళ మంది జీవించినాం. ఆయన చేస్తే మన దేవుని చదివి ఉంటాం. కాబట్టి అక్కడ చిన్న ఖండాల్లో ఒక గ్రామానికి కూడా దారులు లేవండి. ఒక 5 మైళ్ళ దూరంలో గ్రామం ఉంటే ఇక్కడ వాళ్ళకి అక్కడ చదువు ఉన్నారని కూడా తెలియదు. అలా గతమైనటువంటి చీకటి ఖండం అది. డాక్టర్ లివింగ్ ఆ చరిత్రలు ఏమైనా పాస్ పాయింట్ దారులు అక్కడ చీకటి ఖండాల్లో దారులను కలుగు చేస్తున్నాడంటే ఒక గ్రామానికి ఒక గ్రామాన్ని, ఒక ప్రజకి ఇంక ప్రజలు సమాధానం కలుగు చేయడం అనేది సూచిస్తుంది. అలా ఏమైనా సమాధానం కాకుండా ప్రకృతిలో సహజ సమాధానం కూడా కట్టారు. అంటే దారులు నిర్మించి ఒక మ్యాప్ వేసి రాయల్ సొసైటీ ఆఫ్ నేచర్కి పంపించి బ్రిటిష్కి ఇలా దేశం ఉంది, ఇలా ఖండం ఉంది, ఈ గ్రామం ఇక్కడ, ఈ గ్రామం జరిగింది, ఈ ప్లేస్ మ్యాప్ వేశారు. రోడ్డు తయారు చేయాలి. అతను దేవుని మానవుల యొక్క నైతికమైనటువంటి పరిస్థితులే కాకుండా స్పిరిచువల్ ఆత్మీయ సంగతులే కాకుండా భౌతిక పరిస్థితులు కూడా దేవుడు బలం సంఘాలు నేను చూశాను. శిక్షకుడికి డబ్బులు ఇవ్వడం అంటే దూరం మంచిగా కాదు అడిగాను. ఆయన అంటారు నాకు మాకేం ఇవ్వకూడదా, దేవుడు ఇవ్వాలి. మనం ఏం ఇవ్వాలంటే దేవుడు పైన కాంతులు రావుతారా రావద్దు గాజులు కన్స్టెంట్ దీన్ని ప్రేమించి నేను అభివృద్ధిపరిచి ఇవి తీసుకునే దేవుడు. కాబట్టి అది కూడా చాలా మంది ఉంటారు. మనకేం ఇస్తామండి అంటే అసలు దరిద్రగానే ఉంటారు. మనం ఏం ఇస్తామంటే రావాలి అక్కడ ఆ మనసు దేవుని మనసు మనసు. కాబట్టి డాక్టర్ లివింగ్ దేవుడి ప్రేమ ఇప్పుడు బలవంతపరచడు ఆ దేశానికి. ఇక్కడ దావీదు ఆ మనసు కలిగిన వాడు. ఇప్పుడు సేవలు అంటున్నాడు, ఏవో నాకు దయచేసినట్టుగా నేను ఉపకారం చేసి చదువుకుంటూ ఎవరైనా ద్వేషించున్నాడా అని అడుగుతున్నాడు కూడా. అప్పుడు శివ అంటున్నాడు, యోనాతాను కుంటి కాళ్ళు గల అప్పుడు ఉన్నాడని రాజుతో మనం చేస్తున్నాం. ఎందుకు చెప్పాలండి కుంటి కాళ్ళని ఎందుకు చెప్పాలి? శివ ఎవరు సాదృశ్యం ఉన్నాయంటే దేవుని కృపను దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి మామూలుగా కనబడుతుంది. లోపల అదే మన పరిస్థితులు తీసుకొచ్చారు. కానీ వాళ్ళు కృపలో జ్ఞానం అడగలేదు కనుక దేవుని కృపలో ఉన్నటువంటి ఆ మాధుర్య జ్యోతిని అర్థం చేస్తారు. ఆయనలో ఉన్నది జ్ఞానాన్ని, లోతైన జ్ఞానాన్ని, ఆయన ప్రేమ ఎరుగు నిమిత్తము కృష్ణరాజు పద్ధతిలో ఆ 3 మంత్రులు నిలబెట్టి మనం కానీ ఎరుగు నిమిత్తం కానీ లోతైనటువంటి జ్ఞానం ఎరగలేకపోయారు. అందుకని ఆలయ విధానంలో బోధనలు లేవాడు, వివరించేవాడు లేదు. కాబట్టి వాళ్ళు సత్యాన్ని ఎరగలేకపోయారు. కాబట్టి అలాగే నిలబడి చేస్తారు. ఇక్కడ శివ అంటున్నాడు, ఎందుకయ్యా అప్పుడు ఉన్నాడు బట్ ఈ నాట్ వర్క్. అతను యోగుడు కాదు. నీ నగరాలకు వచ్చి నీ మల దగ్గర ఆయన కుమారుడు ఉద్దేశిస్తున్నాయి. ఒకవేళ నువ్వు ప్రభుత్వాలని
₹5 పోతున్నాడేమో మన పంటే రూపాయి అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఈ నాట్ వడ్డీ అతని యోగ్యుడు కాదు, అతడు యోగ్యుడు కాదు. ఎందుకంటే వేరే కాలంలో మనం చూస్తే దేవుడు మందిరానికి వచ్చేదానికి ఎవరు అర్థంలో ఒక జాబితా రాయబడి వాడు శుద్ధి వాడేనను, పూర్తి గల వాడేనను, చదువువాడి కలిగిన వాడేనను, వాడు పరిస్థితులు మరి ఫిజికల్గా వాడు ఎన్ని ఫిజికల్గా ఉంటే వాడు దేవుడు మందిరానికి రావాలి. కాబట్టి రాజు నగరానికి వెళ్ళాలంటే ఆయన బలగట్ట తీయాలంటే ముందు వాడు రాజు కష్టం లేదు, లేక చినిగిపోయిన పంట వేసుకొని ఉంటే వాడిని రాజు నగరానికి వచ్చేదానికి లేకపోతే ఆయన యొక్క ఆవులకు వచ్చేదానికి అది కాదు. దాన్ని ఉద్దేశిస్తూ వెళ్తున్నారు. నాట్ జ్ఞాపకం చేస్తానని ఈ స్కీమా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని కృపను ఎరగలుగుతున్నారు. అయితే దేవుని కృప కలిగినటువంటి అనుభవిస్తున్న దారి అంటున్నారు. ఈజ్ నాట్ మైండింగ్ దాట్ ఐ డోంట్ కేర్ ఆల్ దిస్. నేను వాడు పేదవాడ, వాడు నల్లవాడ, దుఃఖివాడ, దరిద్రుడ, చదువు లేనివాడ, అధికారులు దేవుని ఎక్కడికి అతను సెలెక్ట్ ఏంటంటే ఐ వాంట్ నా స్థితి ఏంటంటే చాలా భౌమత్తులు ఉంటాయి. ప్రొటైనండి అతను ఎక్కడ ఉన్నాడో అది ప్రశ్న. I don't mind all these things. I want to show my grace to him. That's all. Very enough. లేకున్నాడు అది దేవుని ప్రేమ. అదేనండి దేవుని ప్రేమ. మానవుడు అంతిలా చేస్తాడు, వాడు అనుగుడా కాదు. కానీ ఇక్కడ శివాంతున్నాడు, శివాంతున్నాడు వేరే ఎక్కడున్నాడు. ఐ డోంట్ వాంట్ చూసి వాడ, నల్లవాడు, తెల్లవాడు. ఐ డోంట్ మైండ్. ఐ వాంట్ టు షో మై గ్రేస్. కాబట్టి వెంటనే అక్కడ నుంచి మనుషులు పనులు చదువుతున్నట్టు దేవుడి ప్రేమ మానవుని ఎదుర్కొంటూ వచ్చాడు. ఆదాముతో చేసిన ప్రేమ దేవుడు ఈ సంతానం నుంచి ఆ కృపామణిని రక్షకుడు ఇచ్చేదానికి ఆయన కమిట్ చేసినాడు. దాన్ని నెరవేర్చడానికి చరిత్రలో 4,000 సంవత్సరాలు పట్టాయి. కానీ కుమారుడు ఏం చేసి ఈ లోకానికి దాని గురించి వివరించాలంటే మనకు తెలియదు, మీకు తెలుసు. 4,000 ఎందుకు పట్టింది ప్రజలంటే దానికి సమయం 4,000 సంవత్సరాల చరిత్రలో తండ్రి దేవుడు పోరాడుతూ వచ్చారు. మానవుడు శత్రువులు, ఆకాశమండలు అందరితో పోరాడుతూ వచ్చినారు. యేసు ప్రభుని ఆ దావీదు సంతానం. ఇక్కడ దేవుని ప్రేమ ఎలా పనిచేస్తుందంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ. 2వ సమూయేలు గ్రంథము మనం అందరం చనిపోదు కదా, నేరం ఒలికి మీదట అలా ఎంతలే నీటి వలె ఉన్నాం. దేవుడు ప్రాణవతీక కోలివేయబడిన వాడు కానీ దూరస్తులు కాకున్నట్టు సాధనలు కల్పిస్తున్నాడు. ఏంటంటే సాధనాలు, ఏంటంటే సాధనాలు మన డివైజర్ ఆ సాధన చేస్తామని ఏం చూస్తుంది. దేవుడు సాధనలు కల్పిస్తున్నాడు. మీద మన ప్రాణం ఎలాంటో ప్రభు ఏడు పోలుస్తున్నాడు. ఇలా లేదంటే నీరు ఒలిపిన మీద వేల మీద మరలా నీరు ఎక్కలేదు. అలాంటి మన ప్రాణం. అదే దేవుడు ఎరిగి రాజకారంలో మన ప్రాణాలను ఎరిగి మన గడ్డివాళ్ళని ఎరిగి ఆ ఎలా ప్రోత్సహిస్తున్నారంటే తిరిగి మానవుడు దూరస్తున్న మానవుడు తనతో ఏ పరిస్థితి పోయాడో ఇది సమకూర్చకు ఆ నిరంతరం సాధనగా కల్పించుకున్నారు. చాలా సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు ఏం చేసి ఈ లోకాన్ని కల్పిస్తారు. ఆ వెలుగుతూ వచ్చినాడు. వెలుగుతూ వచ్చే సాధారణి భూలోకానికి వారం వెలుగుతూ వచ్చినాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జీవనాల లాజికండి నేను మీకు విశ్వాసం కలిగాను. దట్ సంఖ్య దేవుడు ఇప్పుడు కలగండి. వెలుగుతూ వచ్చింది మానవ. వెలుగుతూ ఉండే చేతులు దాచుతుంది. రండి రండి మానవుడు ఆ పొట్టు పడుతూ ఎక్కడికో నడుస్తున్నాడు. మతంలో ఉన్నటువంటి పేరు ప్రజలు. అయితే యేసు కూడా బైబిల్లో ఉన్న దేవుడు చేతులు దాచుతూ వచ్చినాడు. రండి నేను మీకు విశ్రాంతి కలిగాను. ఏ పాపంలో మగ్గిపోతున్నాడో ఆ పాపం నుంచి విమోచించిన శక్తి నాకే ఉంది అంటున్నాడు. ఎవరైనా సమాజంలో అది ఆహ్వానించారండి. లోకంలో అవి పాపంలో ఉన్న పిల్లలు రండి అని ఎవరు ఇస్తారండి. ఎందుకంటే లోకంలో దేవుడు దేవతలను చెప్పేవాడు. వాడు పాపంలోనే చనిపోయినాడండి. పాపాన్ని జయించలేకపోయినాడు. అనగా పాపంలో జాబులు అయిపోయి పాపంతో మట్టికి మట్టి అయిపోయాడు. వాడు దేవతలు కాదు గురువులు గారిలో పడుతున్నాడు. వాడే పాపం యొక్క మరణించి తప్పించుకోలేకపోతే నీకెలా తెలియదు కదండి. అయితే యేసు ప్రభు అది శత్రువులు జయించిన వాడు, కామ క్రోధ మోహ మాత్రములు జయించిన వాడు, ఏ పాపం లేనటువంటి పాపం గురించి ఆయన చిన్నించే రకమే దయచేయమని అడిగారు. కృపా సింహాసనకి వెళ్ళి ఆ తెర రెండుగా తీరిపోయింది. కాబట్టి కృపాన్ని దేవుడు గ్రేస్ ఆఫ్ గాడ్ జీవన మార్పు ఇచ్చారు. జీవం కలిసి మార్గాన్ని ఆయన శరీరం తర్వాత వేసి ఆ తెరచి చేసిన వాడు
ఆయననే పాపం విడుదల చేయగలడు. ఆయనే నీకు పాప భారాన్ని తొలగించగలరండి. ఎవరు కూడా కాబట్టి ఇక్కడ దావీదు ఎక్కువగా తీసుకురామంటున్నారు. అప్పుడు మనుషులు వెళ్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. తన కుమారుడు ఏం తీసుకు లోకాన్ని పంపించి మానవులు వెతుకుతూ వెళ్ళి ఆ ఇరాక్లో ఇరాక్ జీవితంలో ఉన్నటువంటి ఆ పరిపక్క దేవుడి కృప అక్కడ ప్రత్యక్షపడుతుంది. లోకాత్మ మనం చూస్తున్నాం. చివర కోటాధ్యాయ దేవుడి మరణంలో మనాందే కాలంలో ఉన్నటువంటి ఆయన అరుణోదేమో అరుణోదయం కలిగి ఎవరు అరుణోదయం ఏమండి ఇప్పుడైతే అక్కడ వెళ్ళినప్పుడు భయపడ్డాడు. ఎవరు ఆ మెడిపేషన్ భయపడి ఉంటారు అని అనుకోవాలి. అయితే మనం అంటున్నాడు ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ దావీదు ఆ కుంటివాడు అయినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం సాదృశ్యం అంటే ఆపినటువంటి నిరాశమైన పనులతో దేవుడి గురించి మాట్లాడుతాడు. ఏం మాట్లాడండి మొట్టమొదట ఏం మాట్లాడాడు? నీవు భయపడకమో అని మానవుడు లోతైన అక్కడ ఏంటంటే భయం. భయం ఏమవుతుందండి? పాపం వల్ల. ఏం భయం అది? మరణ భయం. దేవుడు అక్కడ దావీదు అంటున్నాడు భయపడకమో అని ఆమె అర్థం. చూడండి ఎగులాంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన. ఎగులాంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారి అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడం జీవితకాలం అంతే మరణ వయసులో దాసులు లోని వారిని విడిపెట్టినట్టు ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొనాలి. ఎందుకు తిరిగి కాలేయాలి? నీతో సమానుగా ఉండేది కంఠం ఆయన కృపాసక్తి సంపూర్ణుడుగా శరీరానికి కృపాసక్తి సంపూర్ణుడుగా నీతో నివసించినారు, మనతో వచ్చినారు. దేవుడి కృపను దేవుడి ప్రేమ ప్రత్యక్షించారు. మనందరూ అర్థం చేస్తున్నారు. మన టైంలో ఉన్న వారిని విడిపించేటప్పుడు ఆయన రక్తమాంసంలో వాడినాడు. ఆయన మానవుడికి ఉంటాడు. రెండవది తగ్గించుకొని వచ్చినాడు. దాసుని తురుపు తగ్గించుకొని వచ్చినాడు. మూడవది నలుగురిలో తన ప్రాణం పెట్టాడు. ఆయన కాస్త రక్తం ద్వారా మాత్రమే మనుషులు సమాధానం పడుతున్నారు. వెయ్యి బంగారం చేత మనం విమోచించబడే సమాధానం ఆపలేదు. కానీ దేవుడు ఎందుకు చూసిన గొడవలు అర్థం చేస్తున్నామో సమాధానం దేవునికి అభివృద్ధి ఏంటంటే దూరస్తున్న మానవుడు తనతో సమాధానం పరచుకోవాలి. దానికి ప్రశ్న చూడండి కొలసరి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. కొలసరి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ మాట చదవండి. 19వ వచనం. ఆయన తన సంపూర్ణత తెలుసుకోవాడు. ఆయన తిరురక్షణ చేత పని చేసి ఆయన ద్వారా సమస్తంలో భూలోకమును పరలోకమును ఉన్నాయను వాటన్నిటిని ఆయన ద్వారా వాడు సమాధాన పరుస్తున్నాడని తండ్రి అభిమాయను. అభిష్పండి ఏంటండి?